4,32,000 కలియుగము, 8,64,4,000 ద్వాపర యుగము, 12,96,000 త్రేతాయుగము, 17,28,000 కృతయుగము, 4 కలిపితే 43,58,000 ఏదో పై చిలుకు అనుకోండి, 50 లక్షలు అనుకోండి సంవత్సరాలు మొత్తము. దీన్ని ఒక మహాయుగం అన్నారు. అలాంటి మహాయుగాలు 71 కలిపితే ఒక మన్వంతరం అన్నారు. అలాంటి మన్వంతరాలు 14 గడిస్తే మన సృష్టించిన బ్రహ్మదేవుడికి ఒక పగలవుతుందయ్యా అన్నాడు. అటువంటి పగటిలో ఇప్పుడు మధ్యాహ్నము 11:30 సమయము ఆ బ్రహ్మదేవుడికి. అటువంటి బ్రహ్మదేవుడి యొక్క కాలములో వైవస్వత మన్వంతరం అనే 7వ మన్వంతరములో మనము ఉన్నాము. 6 మన్వంతరాలు గడిచిపోయాయి. 7వ మన్వంతరములో 28వ మహాయుగములో ఉన్నామంటే 71 మహాయుగాలు కావాలి ఈ మన్వంతరం కావాలి అంటే. దానిలో 28వ మహాయుగంలో ఉన్నాం. 71 పూర్తి కావాలి. అయితే ఈ మన్వంతరము వైవస్వత మన్వంతరం అనేది పూర్తి అవుతుంది.